ముగ్గురిని కలిసిన తర్వాత అసలు ఈ పని ఎందుకు చేస్తున్నారా బాబు అని నాకు అనిపించింది. అంత టార్చర్ పెట్టారు తెలుసా, రియల్లీ. అసలు ఏమైందో తెలుసా, మనం లాస్ట్ 1 వీక్ బ్యాక్ పోయిన సాటర్డే టెక్ యాడ్స్లో యాడ్ రన్ చేసినాం. వీడు గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ మీ లొకేషన్కి వచ్చి చేస్తాము ఎక్కడున్నా సరే అని చెప్పి ఒక యాడ్ రన్ చేసినాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. తక్కువ బడ్జెట్లో ఆల్మోస్ట్ ఒక 156 క్లయింట్స్ మెసేజ్ చేశారు, వాట్సాప్లో లొకేషన్స్ పంపించారు. చాలామందికి మనం హ్యాపీ కస్టమర్స్ అయ్యారు. వెళ్ళాము, చేసాము, వచ్చాము. వాళ్ళు ఇంకో ఇద్దరికి రిఫర్ కూడా చేశారు. ఇప్పటివరకు అంతా హ్యాపీగానే ఉంది. కానీ ఈ గ్యాప్లో, ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఒక 3 to 4 క్లయింట్స్ నేను కలిసిన ఒక పర్సన్ ఏంది అంటే, నేను ఎల్బీ నగర్ నుంచి మణికొండ వారికి తీసుకెళ్ళాడు. రా అని చెప్పాడు. ఒక 1 hour ఆగమని చెప్పిండు, ఇంకో 2 hours ఆగమని చెప్పిండు. వస్తున్నా వెయిట్ చేయని చెప్పిండు. ఆల్మోస్ట్ 3.5 hours వెయిట్ చేసిన తర్వాత నేను ఈరోజు రావట్లేదు, రేపు వస్తా అని చెప్పిండు. అట్లా 2 times జరిగింది నాకు అదే కస్టమర్ తోటి. మళ్ళీ 1 week తర్వాత రమ్మన్నాడు, సేమ్ ప్రాసెస్ రిపీట్ అయింది. ఇంకో కస్టమర్ వచ్చేసి అరే మనతో వర్క్ చేయించుకున్నాడు. అప్పటి వరకు మంచిగానే ఉంది. మనం కాల్ ఆన్సర్ చేసినాం, జిఎంబీ చేసినాం, అన్నీ చేసినాం. 2 సార్లు రిజెక్ట్ అయింది కాల్ బటన్. తర్వాత దాన్ని వెరిఫికేషన్ చేయించి ఆల్మోస్ట్ 15 days తర్వాత అది ఓకే అయింది. ఓకే అయిన తర్వాత సార్ ఓకే అయింది అని చెప్పి నెక్స్ట్ సెకండ్ తనకు మెయిల్ వెళ్ళింది. అప్పటి నుంచి మన కాల్ ఆన్సర్ చేయట్లేదు. వాట్సాప్లో బ్లూటిక్స్ వస్తాయి. ఆ బ్లూటిక్స్ వచ్చిన తర్వాత కూడా రిప్లై ఇవ్వడు. ఇది ఒక కేసా. ఇంకో కేసు వచ్చేసి